round them and they were terrified. ఆరత కూడా చింపాలి అలాగా. ఓకే ఓకే. వెళ్ళి హ్యాపీ హ్యాపీ అల్వా హ్యాపీ హనీ బాను హ్యాపీ పోను ఓకే ఓకే కానీ హ్యాపీ హ్యాపీ కూడా చెప్పే. నెక్స్ట్ హనీ తమ్ముడు హ్యాపీ తీసుకో. సెకండ్ ఇయర్ లోకా సువార్త 2వ అధ్యాయము 10 నుంచి 15 వచనములు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్త మనముని మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాడు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుని స్తోత్రం చేసి ఉండేది. తెలియజేయించి ఉన్నాడని మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని హ్యాపీ. ఈ జ్యోతి లోకా 2వ అధ్యాయం 16-18 త్వరగా వెళ్ళి మరి యేసేపు తొట్ట పడుకొని శిశువుని చూచి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచారం చెయ్యి. గొర్రెల కాపరులు తమతో చెప్పని సంగతులు విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి కుమారి Manata, my name is Kumari. I am studying 6th class. లోకా 2:22-23 వచనము. మోషే ధర్మశాస్త్రము చెప్పిన వారు తమ్ముని శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలచులు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువు ప్రతిష్ఠ నిఖిత ఒక మనుషుడుండెను. అతను భక్తి పరిణామండి ఇశ్రాయేలు యొక్క ఆధారం వరకు కనిపెట్టుకుని ఉండెను. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడి క్రీస్తుని చూడక మునుపు మరణం పొందదని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవసుడి అతడు దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు అంతటా ప్రభు ఆయన విషయమే జరిగించడానికి తల్లిదండ్రులు శిశువైన యేసుని దేవాలయంలోనికి తీసుకొని వచ్చాను. అక్కడ అతని చేత ఏమని ఎత్తుకొని దేవుని స్తుతించు ఇట్లా నేను దీపావళి My name is Deepavali. I am studying in the second year. లోకా సువార్త 2వ అధ్యాయము 34-37 వరకు.
సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయములు బయలుపరిచినట్లు ఇశ్రాయేలులకు వారి పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఆయన మీకు చేయబడి ఉన్నాడు.